విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి గురించి మనందరికీ తెలుసు. కానీ ఆ ఉగ్ర కార్యాన్ని శాంతింపజేయడానికి వచ్చిన అద్భుత ప్రాణి గురించి మీకు తెలుసా? హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి క్రోధం ఆకాశాన్ని తాకింది. ఆయన ఆగ్రహానికి లోకాలు వణికిపోయాయి. ఆ ఉగ్ర రూపాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. అప్పుడు పరమశివుడు ఒక అత్యంత శక్తిమైన రూపాన్ని ధరించాడు. అదే శరభేశ్వరుడు. సగం పక్షి, సగం సింహం, 8 కాళ్ళు, 1000 ఏనుగుల బలం. శరభుడు కేవలం ఒక్క పని కోసం మాత్రమే సృష్టింపబడ్డాడు: దైవిక జోక్యం. శరభపక్షి తన రెక్కలతో నరసింహస్వామిని చుట్టేసి ఆకాశంలోకి తీసుకెళ్లి ఆయనను శాంతింపజేసింది. కొన్ని కథల ప్రకారం నరసింహుడు ఆ తర్వాత గండభేరుండ అనే 2 తలల పక్షిగా మారి శరభుడితో సమానంగా నిలిచాడు. ఇలాంటి శక్తుల గురించి చాలామందికి తెలియదు. హిందూ పురాణాల్లో ఈ మహాశక్తి గురించి మీకు ముందే తెలుసా? మరిన్ని రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.